హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. అండ్ మీరు నేను ప్రొవైడ్ చేసే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు ఒక నోట్స్ మేకింగ్ చేసుకోండి. మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో అందులో మనము జస్ట్ షార్ట్ నోట్స్గా డైలీ అంటే జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్గా అట్లా మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు రివిజన్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కూడా మనకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ని నోట్ మేకింగ్గా రాసుకుంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో చూడండి, మనకు ఇంపార్టెంట్ హెడ్లైన్స్ వచ్చేసి శత్రుజల అంతర్గాముల ఉనికిని పసిగట్టే ఆండ్రోత్, భీమారంగంలో త్వరలో 100% FDI, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం, ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా అమిత్ ఖరే, అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారి సన్ రైజ్ ఫెస్టివల్, ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్గా ప్రీతి సరన్, ఏడీబీ కార్యనిర్వాహక డైరెక్టర్గా సత్య శ్రీనివాస్, మేఘాలయ మాజీ సీఎం లపాంగ్ కన్నుమూత. చూడండి, సో ఇవి మనకు మెయిన్ హెడ్లైన్స్ అండి. శత్రుజల అంతర్గాంలో ఉనికిని పసిగట్టే అనురోధ్, మనకు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు కదా, ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అయినా సరే మనకు అడగొచ్చు. సో మనము ఎట్లా అడిగినా కూడా మనము రాసేటట్టుగా పాయింట్ని మనం పసిగట్టే విధంగా మనం ఉండాలన్నమాట. సో చూడండి, భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక అనురోధ్ సెప్టెంబర్ 13, 2025 చేరింది. జల అంతర్గాంలో ఉనికిని పసిగట్టే యాంటీ సబ్మెరైన్ వార్షిప్ ఇది. ఓకే, మనకి ఇందులో నుంచి ఇలా అయినా అడగవచ్చు. సో జలాంతర్గామిలను ఉనికిని పసిగట్టే యాంటీ సబ్మెరైన్ వార్షిప్ ఇది అంటే వార్షిప్ ఏది అని అంటే లైక్ ఆప్షన్స్ లాగా సంథింగ్ కొన్ని నేమ్స్ ఇచ్చినప్పుడు మనం అనురోధ్ అనేది పసిగట్టాలి. లేకపోతే ఇయర్ అయినా సరే అడగొచ్చు. కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ దీన్ని GRSE అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి లక్షద్వీపుల్లో ఆండ్రోత్ ద్వీపం పేరు దీనికి పెట్టారు. సో లక్షద్వీపుల్లోని ఒక ద్వీపము ఆండ్రోత్ అనే ద్వీపం పేరు దీనికి పెట్టారంట. దీని పొడవు దాదాపు 77 మీటర్లు గుర్తుపెట్టుకోవాలి. దీనిని అత్యాధునిక తేలికపాటి టార్ఫిడోర్లు, జలాంతర్గామిలో విధ్వంసక రాకెట్లు ఉన్నాయి. భీమారంగంలో త్వరలో 100% FDI, భీమారంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIను అనుమతించే బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత భీమారంగంలోకి 74% FDIని అనుమతిస్తుండగా దీన్ని 100% పెంచనున్నారు. భీమారంగంలోకి FDI పరిమితిని ప్రభుత్వము 2015లో 26% నుంచి 48%, 2021లో 48% నుంచి 74% పెంచింది. దీని ద్వారా భారత బీమా సంస్థలోని పెట్టుబడులు పెరిగే అవకాశము. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము. చూడండి, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాక ప్రజలు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. ప్రజల స్వాతంత్ర్యం, సమానత్వం, వ్యాయామాల హామీ ఉంటుంది. ఇంతటి విశిష్ట ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. సో మనం ఇందులో జస్ట్ మనం డేట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఓకే, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. మనకి ఆప్షన్స్లో మనకి ఇంగ్లీష్లో అడగవచ్చు, తెలుగులో అడగవచ్చు. మనం ఏ విధంగా అయినా సరే ఇచ్చినప్పుడు చేయగలిగేటట్టు మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రజాస్వామ్య పాలన, మానవ హక్కుల చట్టాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. దీనికి ఉన్న చారిత్రక నేపథ్యం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని దేశాలు ప్రజాస్వామ్య పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలని 2007లో గుర్తుపెట్టుకోవాలి. ఇది 2007లో తీర్మానించింది. ఓకే, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని ఎప్పుడు తీర్మానించింది ఐక్యరాజ్యసమితి అని మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం 2007 అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. 2008 నుంచి తీర్మానించడం. ఎప్పుడు తీర్మానించిందంటే 2007లో తీర్మానించింది. 2008 నుంచి మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా అమిత్ ఖరే. ఓకే, ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ కార్యదర్శిగా విశ్రాంత IAS అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు. 2021 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో సామాజిక రంగ సలహాదారులుగా అమిత్ ఖరే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారి సర్ప్రైజ్ ఫెస్టివల్. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనండి. దేశంలో సూర్యుడి కిరణాలు పడే మొదటి ప్రదేశంగా గుర్తింపు పొందిన అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ గ్రామ్ తొలిసారిగా సన్ రైజ్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. మనకి ఇందులో 2-3 క్వశ్చన్స్ ఎట్లయినా సరే మనకి చేసి అడగొచ్చు అన్నమాట. ఓకే, డిసెంబర్ 29 నుంచి జనవరి 2, 2026 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు తెలిపారు. ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్గా ప్రీతి సరన్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్ భారత్కు చెందిన మాజీ దౌత్యాధికారి ప్రీతి సరన్ నియమితులయ్యారు. జెనీవా కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల వ్యాప్తికి భారత్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించింది. ఏడీబీ కార్యనిర్వాహక డైరెక్టర్గా సత్య శ్రీనివాస్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ కార్యనిర్వాహక సంచాలకుడిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా భారత తరపున ఆంధ్రప్రదేశ్కు చెందిన 1991 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి లొల్ల సత్య శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుత వాణిజ్య శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ ఫిబ్రవరి 28, 2026లో పదవి విరమణ చేసే వరకు, ఆ తర్వాత మొత్తం 3 ఏళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తారు. మేఘాలయ మాజీ సీఎం లపాంగ్ కన్నుమూత. ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత సాంభవ్. ఓకే, సాంభవ్ అంటే అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ అన్నమాట. అనేది భారత సైన్యం అభివృద్ధి చేసిన స్వదేశీ ఎండ్-టు-ఎండ్ సురక్షితమైన మొబైల్ పర్యావరణ వ్యవస్థ. లక్ష్యం అధికారుల కోసం బహుళస్థాయి ఎన్క్రిప్షన్ నిర్ధారిస్తూ సమకాలీన 5G సాంకేతికతపై పనిచేసే సురక్షితమైన కమ్యూనికేషన్. ఇది భారత సైన్యం మరియు విద్యా సంస్థలు, పరిశ్రమలకు చెందిన జాతీయ కేంద్రాల సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఫీచర్లు ఇందులో M-Sigma వంటి స్వదేశీ యాప్లు ఉన్నాయి. ఇది వాట్సాప్కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. ఇది లీక్ అయ్యే ప్రమాదం లేకుండా అధికారులు పత్రాలు, చిత్రాలు మరియు వీడియోలను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సంభవ్ అవసరం మొబైల్ నెట్వర్క్లు గూఢచార్యం చేయడానికి అవకాశం ఉన్నందున మొబైల్ ద్వారా జరిగే సమాచార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ దేవాంశ్ ప్రపంచ రికార్డు. సో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల స్థానం లభించింది. ఓకే, మహిళల ఆసియా హాకీ కప్ 2025 11వ ఎడిషన్ మహిళల ఆసియా హాకీ కప్ చైనాలోని హాంగ్జౌల్ సెప్టెంబర్ 5 నుండి 14 వరకు 2025 సంవత్సరంలో నిర్వహించబడింది. ఫైనల్లో చైనా 4-1 తేడాతో భారత్ను ఓడించింది. దీనితో చైనా 3వసారి ఈ టైటిల్ను సాధించింది. ఇవి కొంచెం చూడాలండి, మనకు స్పోర్ట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. 2026లో బెల్జియం, నెదర్లాండ్ జరిగే మహిళల ప్రపంచ కప్నకు చైనా నేరుగా అర్హత సాధించింది. సిరామిక్ వ్యర్థాలతో పార్క్. ఉత్తరప్రదేశ్లోని అనుచి చూనియా పార్క్ ప్రపంచంలోనే మొదటిసారి సిరామిక్ వ్యర్థాలతో నిర్మించిన పార్క్గా గుర్తింపు పొందింది. ఈ పార్కును బులండర్పూర్ జిల్లా ఖుర్జాలోని నిర్మించారు. అండ్ 2 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య మోడల్లో ఈ వర్క్ను అభివృద్ధి చేశారు. 80 టన్నులకు పైగా సిరామిక్ వ్యర్థాలను కళాత్మక మ్యూజియం రూపంలో మార్చారు. కంటి సంరక్షణకు జాతీయ హెల్ప్లైన్ నెంబర్ ప్రారంభం. కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని వైద్యులతో అనుసంధానించడానికి ఢిల్లీలోని ప్రముఖ నేత్ర వైద్యుల బృందం జాతీయ హెల్ప్లైన్ నెంబర్ 9990666872ను ప్రారంభించింది. లాభాపేక్ష లేని సంస్థ సైట్ సారథి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేస్తే కంటి వైద్య నిపుణులు చికిత్స సంబంధించిన సలహాలు, సూచనలు ఉచితంగా అందిస్తారు. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. భారతదేశంలో మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. 1968 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత ప్రణాళికల పితామహుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పేర్కొంటారు. ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలను తెలుపుతూ విశ్వేశ్వరయ్య 1934లో ప్లానెడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. మార్చి 4న యునెస్కో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ ఇంజనీర్ల దినోత్సవంగా గుర్తించింది. సో మనం ఇది లాస్ట్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు ఎవ్రీడే కూడా నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ని నోట్స్ లెక్క జస్ట్ షార్ట్కట్లో రాసుకోవడానికి ట్రై చేయండి. మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.